వెల్కమ్ టు రుషి శాండీ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనము చికెన్ లివర్ ఫ్రై చేసుకోబోతున్నాము. దానికోసం ముందుగానే ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకొని ఆ నూనె అనేది హీట్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నూనె అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ అనేవి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసానండి. చూసారా ఆయిల్ అనేది ఏ విధంగా హీట్ అయిందో? ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక చిన్న సైజు మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఉల్లిపాయలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అలా కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే అవి అన్నీ ఈవెన్గా వేగుతాయి. లేదంటే కొన్ని మాడిపోతూ కొన్ని ఉడకక అలా ఉండిపోతాయి. అందుకని చెప్పి వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా పొడవుగా చీలికలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని తీసుకొని అందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఉల్లిపాయలు అనేవి ఎలా మగ్గిపోయినాయో? ఈ విధంగా మగ్గేంత వరకు కూడా ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చెప్పాను కదండి ఇందాకే, ఒక 4 సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి అనేది కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయ మంచిగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇలాగా. తర్వాత ఇందులోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు, శుభ్రంగా కడుక్కున్నటువంటి ఒక 2 రెమ్మల కరివేపాకుని తీసుకొని వేసి కరివేపాకు కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత నేను 1/2 kg లివర్ తీసుకున్నానండి. 1/2 kg లివర్ని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత దీన్ని ముందు ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. అప్పుడే నీసు వాసన రాదు. చూసారా అలా కడుక్కున్నటువంటి 1/2 kg చికెన్ లివర్ అన్నమాట. చూడండి, వాటిని ఆ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. ఇలా కళ్ళుప్పు ఎందుకు వేసుకున్నానంటే మనకి చికెన్ లివర్ ఫ్రైలో వాటర్ అనేవి ఎక్కువ వస్తాయి. ఆ వాటర్ రావడం వల్ల కళ్ళుప్పు అనేది కరిగిపోతుంది. యాక్చువల్గా ఏ ఫ్రైలో అయినా కానీ సాల్ట్ అనేది యూజ్ చేస్తాము, ఎందుకంటే కళ్ళుప్పు వేస్తే అది కరగదు కాబట్టి. సో నేను ఇక్కడైతే కళ్ళుప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే చికెన్ లివర్లో నుంచి వాటర్ అనేవి ఎక్కువ వస్తాయి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు మొత్తం కూడా ముక్కలకి సమానంగా పట్టేంత వరకు అన్నిటినీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు చూసారా ముక్కలకి అన్ని పసుపు ఉప్పు అన్నీ కూడా సమానంగా పట్టేంత వరకు చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత ఒక 5 minutes పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. అలా మగ్గుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందులో నుంచి వాటర్ అనేవి మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి. ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చి ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అలా వచ్చినప్పుడు మాత్రమే మనకి ముక్క అనేది ఉడికినట్లండి. చూస్తున్నారా ఈ విధంగా మొత్తాన్ని ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని చూడండి వాటర్ వస్తూ ఉన్నాయి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకోకపోతే ఏమవుతుందంటే అడుగంటేస్తుంది. అందుకని చెప్పి ముందుగానే సిమ్లో పెట్టేసుకోవాలి. చూసారా వాటర్ అనేవి మొత్తం వస్తున్నాయి. ఇలా వాటర్ వస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఒక 5 minutes పాటు మూత పెట్టేసి దాన్ని మొత్తాన్ని కూడా మగ్గనివ్వాలి. ఆ తర్వాత 5 minutes తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఆ చికెన్ లివర్లో నుంచి వాటర్ మొత్తం కూడా సపరేట్ అయిపోయినాయండి.
ఆ వాటర్ మొత్తం కూడా మళ్ళీ ఎవాపరేట్ అయిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా. ఇలా వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయి ఆయిల్ అనేది మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అందులో నుంచి వాటర్ మొత్తం కూడా మనకి బయటకు వచ్చేస్తాయి. ఆ వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోవాలండి. ఎవాపరేట్ అయిపోయిన తర్వాతే మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు మాత్రమే మనకి ముక్క ఉడికిపోయినట్లు. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మొత్తాన్ని కూడా ఈవెన్గా కలుపుకుంటూ చేసుకోవాలి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. నా వీడియోస్ కొంచెం ఇబ్బందిగా ఉంటే కనుక క్షమించండి. చూడండి, నాకు తెలిసినంత వరకు నేనే సొంతగా వీడియోస్ అనేవి చేస్తున్నాను. ఎలా చేయాలో ఏంటో అనేది నాకు అంతగా అవగాహన లేదు. నేనంతా సెల్ తోటే చేస్తున్నాను. నా వీడియోస్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా మనకి అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారా, ఆ విధంగా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. సో వీటిని ఎప్పుడు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్న తర్వాత చూడండి, ముందుగానే మనం ఫ్రెష్గా నూరి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ముక్క అంతా ఉడికిపోయి మనకి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది. సో ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి. అలా వేయటం వల్ల అడుగంటిపోతుంది. అందుకని నేను ఎప్పుడైనా సరే చికెన్ లివర్ ఫ్రై చేసేటప్పుడు ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయను. మొత్తం ముక్క అంతా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. చూడండి, ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా ముక్కలన్నిటికీ ఈవెన్గా పట్టేంత వరకు కూడా కలుపుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా. చూసారా, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నాకైతే వీడియోస్ తీసేటప్పుడు టెక్నిక్స్ ఏం తెలియట్లేదండి. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కొంచెం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే నా వీడియో అనేది క్లారిటీగా ఉందా లేదా, మీకు అది నచ్చుతుందా లేదా, ఇంకేదైనా కొత్త మార్పులు విధానాలు ఉంటే కనుక తెలియచేయండి. నాకైతే తెలియట్లేదు. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీ సపోర్ట్ నాకు కావాలండి. మీకు కనుక నా వీడియో అనేది ఏమాత్రం చిన్న మార్పులు ఉన్నా సరే, చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఏది చెప్పినా కానీ నేను దాన్ని తీసుకుంటాను, పాజిటివ్గానే తీసుకుంటాను. అంటే మార్పులు అనేవి ఏమన్నా ఉంటే, నేను ఇప్పుడు జస్ట్ లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నానండి, ఎల్కేజీ స్టూడెంట్ లాగా. మీరు ఏది చెప్పినా కానీ నేను నేర్చుకొని ఎలా వీడియోస్ తీయాలనేది ట్రై చేస్తాను. చూసారా, ఇలా మొత్తం ఉడికిన తర్వాత నేను ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి గరం మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఆ గరం మసాలా పౌడర్ అంతా కూడా ముక్కలకు పట్టేటట్లు మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఆ ముక్కలన్నిటిని కూడా ఈవెన్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్న తర్వాత మనకి రుచికి సరిపడినంత కారం తీసుకోవాలండి. కారం కూడా అంటే నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అక్కడికి కలుపుతానే కంటిన్యూస్గా కలుపుతున్నా కానీ కొంచెమైనా సరే అడుగంటేస్తుంది. ఫ్రై ఏది చేసేటప్పుడైనా సరే అడుగంటేస్తుంది. అందుకని చెప్పి ఎక్కువ కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటేనే మనకి ఫ్రై అనేది గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది వేసుకుంటున్నాను. కారం ఎక్కువ వేస్తే పిల్లలు తినరండి, మంట అంటూ ఉంటారు. అందుకని చెప్పి కారం అనేది తక్కువ వేస్తాను. అందులోనూ మా కారం అసలు మంట ఉండదు.
సో ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది వేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఉండాలి. చూసారా, అప్పటికే అడుగు అంటేసింది. కొంచెం సేపటికి కారం వేసేలోపే గిన్నె కంటేసింది. సో దీన్ని మొత్తాన్ని కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ప్రతి ముక్కకు కూడా కారం పట్టేందుకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే సన్నగా తరిగి కడుక్కున్నటువంటి కొత్తిమీరని తీసుకొని ఇందులో వేసుకోవాలండి. మనకు ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి. చికెన్ లివర్ ఫ్రై అనేది ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. చూసారా ఫ్రెండ్స్, ఇలా సన్నగా తరిమినటువంటి కొత్తిమీరని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆగనిచ్చి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి వేడి వేడి చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రండి టేస్ట్ చూద్దాము. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా మార్పులు ఉంటే కనుక సజెషన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.